నమస్తే సుధ గారు. నమస్కారం అండి. లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ ప్రకారం అండి మనం చాలా మాట్లాడుకొని ఉన్నాము. అందులో భాగంగానే 10 టెక్నిక్ మాట్లాడుకున్నాము. సో ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేసేటువంటిది, ఎక్కువ మంది మాట్లాడుకునేటువంటిది 369. ఈ టెక్నిక్ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది? 369 బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్యాటర్న్. యాక్చువల్గా ఒక ప్యాటర్న్ అనుకుందాము. ఇట్ ఈస్ అ ప్యాటర్న్ యాక్చువల్లీ. టెస్లా నంబర్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ జనరలీ వెరీ గుడ్ ఇది ప్యాటర్న్ అండ్ నంబర్స్. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా చేయాలి అంటే దానికి స్పెసిఫిక్గా చేయాలన్నమాట. దానికి ఎందుకు చేయాలి అనేది ఫస్ట్ ఏంటంటే అఫర్మేషన్. ఇది చేసేది మనం ఒక గోల్ తీసుకుందాం, దానికి అఫర్మ్ చేస్తున్నాం. అఫర్మ్ చేయడం అంటే ఏంటంటే మనం పాజిటివ్ స్టేట్మెంట్ని పెట్టు. అఫర్మ్ అంటే నాకు కావాలి, అఫర్మ్ చేస్తున్నాం. అఫర్మ్ చేయడానికి ఒక అఫర్మేషన్ సింగిల్గా తీసుకుంటాం. సపోజ్ యూ హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్ ఇన్ అఫర్మేషన్ తీసుకున్నప్పుడు. అంటే ఏంటి? ఐ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్. కరెక్ట్, కానీ ఏం బిజినెస్ తెలీదు. అది నీకే తెలుసు కదా. ఐ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్ అంటే యూనివర్స్కి ఏం తెలుస్తుంది? దాంట్లో ఎందుకు ఇస్తుంది? అవ్వదు కదా. సో ఐ వాంట్ ఎ పార్ట్నర్ అన్న. సపోజ్ లవ్ లైఫ్ కావాలి, రిలేషన్షిప్ కావాలి అనుకో. ఎలాంటి పార్ట్నర్ కావాలి? అది కూడా ఒక క్వశ్చన్ మార్కే కదా. సో అలాంటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్. ఓకే, సో ఐ వాంట్ టు గ్రో మై బిజినెస్ ఇన్ కుకింగ్. చాలా ఇదిగా అవుతుంది ఇన్ ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ కుకింగ్ క్లాసెస్. సో మోర్ స్పెసిఫిక్ ఉంటుంది. ఆర్ క్లౌడ్ కిచెన్ అనుకుందాం కదా, ఇది ఈజీ అయిపోయింది కదా ఇప్పుడు. సో ఐ వాంట్ టు గ్రో మై బిజినెస్ ఇన్ క్లౌడ్ కిచెన్ సర్వింగ్ పీపుల్ విత్ ఏమిటి. ఓకే, సౌత్ ఇండియన్ క్విజిన్, మెక్సికన్ క్విజిన్, లేకపోతే పిజ్జా. అది కూడా స్పెసిఫిక్ ఉంది. అదొక అఫర్మేషన్ కింద ఉండే. ఎందుకంటే అన్లెస్ అంటిల్ యు ఆర్ క్లియర్ ఆన్ యువర్ అఫర్మేషన్ మీరు అఫర్మ్ చేయడానికి కష్టం. ఓకే, సో అది వెరీ స్పెసిఫిక్గా ఉండాలన్నమాట. స్పెసిఫిక్గా ఉండి ఈ 369 టెక్నిక్ ఏంటంటే ఒక రోజులో ఎర్లీ మార్నింగ్ లేవగానే 3 సార్లు అది రాయాలి, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్ రాయాలి, రాత్రి పడుకునే ముందు 9 టైమ్స్ రాయాలి. అందుకని 369 అన్నారు. ఎన్ని రోజులు చేయాలి ఇది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మినిమం వి విల్ సే 21 days. ఎందుకు 21 days అంటున్నాము అంటే ఇట్ ఈస్ బికాస్ ఒక హ్యాబిట్ ఫామ్ అవ్వడానికి ఆర్ ఒక థాట్, పాత థాట్ రీప్లేస్ అవ్వడానికి మినిమం టైమ్ ఇస్ 21 days. ఓకే, అదే చెయ్యాలి ఎక్కువ అన్నప్పుడు ఒక మండలం చేయాలి. మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అసలు. హిందూ రిలీజియన్ పెట్టిన వాళ్ళు మండలం చేసేవాళ్ళు 40 రోజులు. అవును, ఆ 40 రోజులు చేసినప్పుడే మనకి థాట్ అనేది మారి మనకి పాజిటివిటీ లేకపోతే ఈ అఫర్మేషన్ దోవలో తీసుకెళ్తుంది. సో 3 అంటే ఇప్పుడు లేవగానే మనకి మైండ్ ఏమో చాలా రిసెప్టివ్గా ఉంటుంది. అంటే మైండ్ ఏమో ఫ్రెష్గా ఉంటుంది. మీరు లేచినప్పుడు ఏంటంటే మీరు ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే ఆర్ ఎ న్యూ బర్త్ యూర్ టేకింగ్. పొద్దున లేచినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ సన్ వస్తుంది. అంటే న్యూ బర్త్ ఫర్ సన్ ఆల్సో, న్యూ బర్త్ ఫర్ అస్ ఆల్సో. బికాస్ ఏంటి అక్కడ మీకు పాస్ట్ లేదు, ఫ్యూచరు లేదు. ఇంకా పాస్ట్ అయిపోయింది, ఏం చేయలేము. ఫ్యూచర్ ఇంకా మీరు స్క్రిప్టింగ్ చేసుకుంటున్నారు ఇప్పుడే. అవును, ఇప్పుడు ఉన్నది ఏంటి? ప్రజెంట్. అంటే ప్రజెంట్, అందుకని ప్రజెంట్ అన్నాం. ప్రజెంట్ అంటే మీకు తెలుసు కదా, ప్రజెంట్ అన్నాం. ఈ ప్రజెంట్లో ఉండి మీ ఎమోషనల్ని కంట్రోల్ చేసుకుని అఫర్మేషన్ చేసినప్పుడే మీకు ఆ గోల్ అనేది అచీవ్ అవుతుంది. సో 369 అనేది ప్యాటర్న్ నెంబర్ యాజ్ ఐ టెల్లింగ్ యూ. సో ఫస్ట్ లేవగానే బ్రెయిన్ అనేది రిసెప్టివ్గా ఉంటుంది థాట్స్కి, పాజిటివ్ థాట్స్కి అనేది ఫస్ట్ 3 టైమ్స్ రాసుకోవాలి. ఓకే, సో మీరు రాసుకోలేను, అలాగా నేను ఆఫ్టర్నూన్ రాసుకోలేను అనుకుంటే చదువుకోవచ్చు. సేమ్ థింగ్ వాటర్ బాటిల్ టెక్నిక్ కూడా వాడచ్చు. మనం వాడేసేసి మనం ఎదురుకుండా పెట్టుకుని కూడా మనం చాంట్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఒక మీ గోల్కి తొందరగా తీసుకెళ్తుంది అన్నమాట. ఈ నంబర్స్ అనేది ఇందాక మనం అనుకున్నట్టు ఇవి వెరీ మ్యాజికల్ నంబర్స్. అండ్ ఆల్సో టెస్లా ఆయన కూడా కనిపెట్టిన నంబర్స్ అని, ఆ ప్యాటర్న్ని కనిపెట్టిన నంబర్స్ని కనిపెట్టలేదు, ప్యాటర్న్స్ని కనిపెట్టారు కనుక. సో 369 అనేది అంత ప్రాముఖ్యత పొందిందనమాట. సో అది తప్పక ఇదేంటి లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా చేస్తే తప్పక మీకు గోల్ని అచీవ్ చేస్తారు. దీంట్లో ఏంటంటే వెల్త్ గోల్స్ పెట్టుకోవచ్చు, రిలేషన్షిప్ గోల్స్ పెట్టుకోవచ్చు, లవ్ గోల్స్ పెట్టుకోవచ్చు, ఏ గోల్స్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో జాబ్కి కూడా ఇది చాలా పనికొస్తుంది. నేను చేయించాను, అందుకోసం అని నేను ప్రత్యక్షంగా చూశాను కూడా. వీటికి ఎలా అంటే పాజిటివ్ సైన్ ఏ విధంగా క్రియేట్ చేయాలి? పాజిటివ్ సైన్ 369కి క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మన ఎమోషన్ని కంట్రోల్లో పెట్టుకోవాలండి. అంటే ఏంటి? మనం బ్యాలెన్స్డ్ ఉండాలి. మనం బ్యాలెన్స్డ్ లేకుండాను అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉండాలి మనకి. మనం చేయగలము అని ఫస్ట్ ఉండాలి.
మన బ్యాలెన్స్ ఎప్పుడవుతుంది, మనకి షూర్గా తెలిసినప్పుడు. అవును. నేను గోల్ని అచీవ్ చేయగలను అని తెలిసినప్పుడే మనకి ఆ నమ్మకం అనేది కుదురుతుంది. మనకి అన్ని హిందూ స్క్రిప్చర్లో చెప్పింది కూడా అంతే, కర్మ చేయి ఫలితాన్ని వదిలేసే అన్నారు. అంటే వదిలేయమని కాదు, ఫలితం వస్తుంది అని నమ్మమన్నారు. అవును. నువ్వు ఆ నమ్మకం ఉన్నప్పుడే నువ్వు వదిలేస్తావు. ఫలితం మీద నీకు అంత ఏంటంటే ఆ యాంగ్జైటీ ఉండదు. అవును. సో అప్పుడు నువ్వు వదిలేస్తావు. వదిలేసినప్పుడే అది మీకు అట్రాక్ట్ అవుతుంది అనేది దీంట్లో అన్నమాట సారం. చాలామంది త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ దీనికి ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి ఇందులో మీరు కొన్ని పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే దేని కింద అప్లై చేయొచ్చు అని అంటే జాబ్ కోసం కానివ్వండి, వెల్త్ కోసం కానివ్వండి, హెల్త్ కోసం కానివ్వండి. అందరికీ కావాల్సింది ఏముందండి, 4 కదండి. అవునండి. అవును. అవును. లైఫ్ మీరు హ్యాపీగా ఉండాలంటే అంతే కదా మరి, అది కావాలి. సో అది అందుకే బేసిక్గా మనకి నీడ్స్ కూడా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనకి రోటీ కపడా మకాన్, దాని తర్వాత మిగతావన్నీ. రోటీ కపడా మకాన్ వచ్చిన తర్వాత మిగతా, అందుకనే ఫస్ట్ వెళ్తాను. అండ్ మనం మాట్లాడుకునేది కూడా మనీ గురించి, ఎందుకంటే మనీ లేకుండా ఇవి 4 రావు. దాని తర్వాత మిగతావి, అందుకని తర్వాత మిగతావి అంటున్నాను. ఎలా అండి 369 సెల్ఫ్ ఎస్టీమ్ని ఏ విధంగా పెంచుతుంది? అంటే సెల్ఫ్ ఎస్టీమ్ మామూలుగానే మనకే ఉండాలనుకోండి, అది స్వతహాగా ఉంటుంది. పుట్టినప్పటి నుంచి మనకి సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. అది మధ్యలో ఏంటంటే మిగతా వాళ్ళు చెప్పి అది మనం తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా అని మనం క్వశ్చన్ చేసుకుంటాం. అంటే మనం కరెక్ట్ పాత్లో వెళ్తున్నామా లేదా అన్నది కూడా మనం క్వశ్చన్ చేసుకుంటాము. అప్పుడు మనకి సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఈ అఫర్మేషన్స్ మనం చేసామనుకోండి 369, అదేంటంటే మన పాజిటివ్ దారికి తీసుకెళ్తుంది. ఓకే. అలా ఏంటంటే ఒక ప్యాటెంట్ నెంబర్ కదా అది. సో అది పాజిటివ్ దారికి తీసుకెళ్ళినప్పుడు మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మన మీద ఎప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుందో మనకి సెల్ఫ్ ఎస్టీమ్ కూడా పెరుగుతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ పెరిగింది అనుకోండి, సెల్ఫ్ వర్త్ అనేది పెరుగుతుంది. అంటే ఏంటి, మనం చేయగలము, మనం సాధించగలము అనేది పెరుగుతుంది. ఇవి 2 పెరిగాయి అనుకోండి అంటే మీరు సాధించవలసింది ఏదైనా సాధిస్తారు. మీరు ఇంకా లెక్కలేదు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా ఆలోచించినా కూడా ఈ యూనివర్స్ అనేది మీకు అంత ఇస్తుంది అనమాట. అంటే అంత అబండెన్స్ ఇస్తుంది మనకి. సో ఈ 369 అనేది ఆ నెంబర్స్ కూడా మన అబండెన్స్ వైపు తీసుకెళ్తాయి. అబండెన్స్ అనేది ఏంటంటే డబ్బు ఒకటే కాదండి, మిగతావన్నీ కూడా మనకి కావాలి కదా. నేను ఇందాక చెప్పినట్టు రిలేషన్షిప్, లవ్, అండ్ దెన్ ఏమో 4 మనుషులు మనకి చేసేవాళ్ళు కూడా కావాలి. అవును. అవును. మనకి హెల్ప్ చేసేవాళ్ళు కావాలి, ఫ్రెండ్స్ కావాలి. అవన్నీ రిలేషన్షిప్లో వచ్చినా కూడాను కెరియరు, ఫైనాన్సెస్ ఇవన్నీ కావాలి అన్నప్పుడు ఈ 369 చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు 3 + 6 చూడండి 9 అయింది. 9 + 9 అగైన్ 9 వస్తుంది మనకి. ఏ నెంబర్ తీసుకున్నా అది గాడ్ నెంబరే అవుతుంది. 9 అనేది గాడ్ నెంబర్ బేసిక్గాను, అందుకని గాడ్ నెంబరే అవుతుంది. సో మీకు యూనివర్స్ అనేది శుభ్రంగా మీ దారిని చూపిస్తుంది అన్న ఒక నమ్మకంతో తప్పక 369 చేయండి, మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సుధ గారు. థ్యాంక్ యూ సో మచ్ సుధ గారు. అయితే చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో ఉండేటువంటి వాళ్ళు వీడియోస్ చూసిన తర్వాత పాజిటివ్ కామెంట్స్తో పాటు క్లాస్లో ఎన్రోల్ చేసుకుని జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో 1 డే సెషన్ మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, December 30th. ఆ రోజు ఎన్రోల్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి? యాక్చువల్గా ఏం చేస్తాము అంటే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, 30th అని ఎందుకు పెట్టుకున్నాం December 30th అంటే మనకి 31st వస్తుంది, తర్వాత న్యూ ఇయర్ వస్తుంది, అందరికీ తెలిసిన విషయం. ఇంటెన్షన్ సెట్టింగ్ అనేది చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇంటెన్షన్ సెట్టింగ్ అంటే ఏంటి అంటే ఈ సంవత్సరానికి మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఏది సాధించాలనుకుంటున్నాము అనేది ఇంటెన్షన్ సెట్టింగ్ అనమాట. దాన్ని గోల్ సెట్టింగ్ అనొచ్చు. కానీ ఇంటెన్షన్స్ అంటే ఏంటంటే మనం ప్రెసెంట్కి తీసుకొస్తుంది. గోల్ అనేది ఏంటంటే దూరంగా ఉంటుంది, ఫ్యూచర్లో ఉంటుంది అనమాట. సో దానికి ఫస్ట్ ఇంటెన్షన్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఇంటెన్షన్ సెట్టింగ్ సెర్మనీ ఆర్ ఇంటెన్షన్ సెట్టింగ్ రిచువల్. ఈ రిచువల్ చేసుకుంటే ఏంటంటే మనం ఒక దారిలోకి కరెక్ట్గా ఆ గోల్కి మనం అచీవ్ చేసుకోగలం అనేది మన స్టార్టింగ్ సంకల్పం ఎట్లా చేసుకుంటామో అట్లా అనమాట. సో అది మనకి 10:30 అరౌండ్ 10:30 ఆ రోజు 4 hours క్లాస్ ఉంటుంది. కిందేమో నంబర్ ఉంటుంది మనకి, ఇది మన ఈ వీడియో దగ్గరే నంబర్ వేస్తున్నారు. దానికి సంప్రదిస్తే వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఎంత ఫీజు అనేది చెప్తారు, ఎలా వెళ్తుంది ఏంటి అనేది కూడా చెప్తారు, ఎంత యూస్ఫుల్గా ఉంటుంది మీకు అనేది కూడా చెప్తారనమాట. సో తప్పక కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సుధ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఇంటెన్షనల్ సెట్టింగ్ అనేటువంటి క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఎన్రోల్ చేసుకోవచ్చు. December 30th క్లాస్ ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే సంప్రదించవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.